హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. సో ఇవాళ మార్కెట్లో నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం. సో నిన్న ఏ లెవెల్స్ గురించి అయితే మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్గా అదే ఆల్ టైమ్ హై అనేది హిట్ అయింది. అండ్ నిన్న నేను మీకు ఒక కొత్త ట్రిక్ కూడా చూపించాను. ఒకవేళ మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర మూవ్ అవుతుంటే మనం నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అనేది సింపుల్ ట్రెండ్ బేస్ ఫిప్ టూల్ అనేది ఉంటుంది కదా, అది తీసుకొని మనము లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు. సిమిలర్గా రేపటి మార్కెట్లో కూడా ఆల్ టైమ్ హై మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది అనుకోండి, మనం ఆ టూల్ని వాడుకొని నెక్స్ట్ లెవెల్స్ కోసం మనం టార్గెట్స్ అనేది పెట్టుకోవచ్చు. రేపటి మార్కెట్లో నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే 26,234 అండ్ 26,146 లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇలాంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి. ఒకవేళ మార్కెట్ అనేది 26,234 లెవెల్ బ్రేక్ చేసి సస్టైన్ అయింది అనుకోండి, లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లాంగ్ పొజిషన్స్కి టార్గెట్స్ వచ్చేసి 26,300. సో ఒకవేళ మార్కెట్ 26,300 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, సో మనం ట్రెండ్ బేస్ ఫిప్ టూల్ వాడేసి మనం నెక్స్ట్ టార్గెట్ అనేది మార్క్ చేసుకుంటాం. ఒకవేళ మార్కెట్ అనేది 26,146 లెవెల్ బ్రేక్ చేసి సస్టైన్ అయింది అనుకోండి, షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. షార్ట్ పొజిషన్స్కి టార్గెట్స్ వచ్చేసి 26,000 అండ్ 25,900. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.